ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఇక తెలంగాణ రాష్ట్రానికి నూతన పోలీస్ బాస్ను నియమించే ప్రక్రియ ఫైనల్కు చేరింది. ఈ నేపథ్యంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులతో కూడిన జాబితాను యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ఖరారు చేసింది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 2 పూర్తిస్థాయి డీజీపీలుగా పనిచేయగా మరికొందరు తాత్కాలిక పోలీసు బాసులుగా పనిచేశారు. ఈ నేపథ్యంలోనే 3వ పూర్తిస్థాయి డీజీపీని నియమించేందుకు తెలంగాణ ప్రభుత్వం యూపీఎస్సీ గత కొన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా యూపీఎస్సీ ఫైనల్ చేసిన ముగ్గురు డీజీపీలో ఒకరు మహిళ కావడం గమనార్హం. తెలంగాణ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలను పరిశీలించిన యూపీఎస్సీ ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో కూడిన ఫైనల్ లిస్టును ఖరారు చేస్తూ రాష్ట్ర సర్కార్కు రిప్లై ఇచ్చింది. ఈ జాబితాలో ప్రస్తుతం తెలంగాణ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ సిబి ఆనంద్ ముందు వరుసలో ఉన్నారు. ఇక 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన సిబి ఆనంద్ తెలంగాణ డీజీపీ రేసులో ఉన్నారు. ఇక 1994 బ్యాచ్కు చెందిన ఐబీ స్పెషల్ డైరెక్టర్ ఆప్టే వినాయక్ ప్రభాకర్ కూడా తెలంగాణ పోలీస్ బాస్ రేసులో ఉన్నారు. ఇక ప్రస్తుతం తెలంగాణ జైలు శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా పేరు కూడా తెలంగాణ డీజీపీ రేసు కోసం యూపీఎస్సీ ఫైనల్ చేసిన జాబితాలో ఉన్నారు. బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారిని అయిన సౌమ్య మిశ్రాను ఈ పదవికి ఎంపిక చేస్తే తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి మహిళా డీజీపీగా నియమితులు కానున్నారు. ఈ ముగ్గురు సీనియర్ ఐపీఎస్లలో ఒకరిని త్వరలోనే హెడ్ ఆఫ్ ది పోలీస్ ఫోర్స్ గా నియమించనున్నారు. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి వచ్చే నెలలో పదవి విరమణ చేయనున్న నేపథ్యంలోనే త్వరలోనే కొత్త డీజీపీ ఎవరు అనేది తేలిపోనుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణకు 3వ ఫుల్ టైం డీజీపీని ఎంపిక చేసే ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ సిపిలుగా పనిచేసి ఆ తర్వాత డీజీపీలుగా నియమితులు కావడం రాష్ట్రంలో ఆనవాయితీగా వస్తుంది. అనురాగ్ శర్మ, మహేందర్ రెడ్డి, అంజనీ కుమార్ లాంటి వారు హైదరాబాద్ సిపిలుగా చేసిన తర్వాత డీజీపీలుగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇదే సెంటిమెంట్ వర్కౌట్ అయితే గతంలో హైదరాబాద్ సిపిగా పనిచేసిన సిపి ఆనంద్ డీజీపీగా నియామకం కానున్నారు.